ఇది రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ప్లీజ్, నేను ఎవరిని ఉద్దేశించి అనటం లేదు. నేను రెంట్ హౌస్లోనే ఉన్నాను. మనం ఒక ఇంట్లో రెంట్కున్నాము అంటే 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆ ఇంట్లో మనం ఉండగలగాలి. ఎందుకంటే ఇంటి గల్లోల్ని మనము వాళ్ళు ఏం చెప్పినా మనం ఎందుకు వినాలి అని అనొద్దండి. వాళ్ళ ఇల్లు, వాళ్ళు లక్షలు పోసి కట్టిన ఇల్లు, వాళ్ళు ఒక మాట అంటారంటే మనం పర్ఫెక్ట్గా అంటే ఏ ఇంటి గల్లోళ్ళు అనరు. చాలామంది అనే మాట ఏమంటే ఇంటి గల్లోళ్ళు ఇలా అంటారు అలా అంటారని. కానీ మనం బిహేవియర్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక ఇంట్లో మనం రెంట్కుంటామంటే ఏమంటే ఎంతకొస్తే ఎంత మాట్లాడేస్తున్నారు. ఇంటికి అల్లోళ్ళు పోరు అది ఇది అంటున్నారు. ఇంటికి అల్లోళ్ళ దగ్గర పోరు ఉండదు. మన బిహేవియర్ సరిలేదని అర్థం. ప్లీజ్ ఈ వీడియో అందరూ ఫార్వర్డ్ చేయండి. మనం రెంట్ హౌస్లో ఉంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. మనం ఇంట్లో మనం ఉండే చోటు తెలియకుండా మనం బ్రతకాలి ఒక ఇంట్లో రెంట్ హౌస్లో ఉంటే. ప్లీజ్ ఈ వీడియో నేను అందరినీ ఉద్దేశించి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్తున్నా. రెంట్ హౌస్లో ఉన్నాం కదా, రెంట్ ఇస్తున్నాం కదా, మనం నోరే వేసుకొని 10 మంది నేటుగా బర్రిగొంతు వేసుకొని మాట్లాడేస్తే సరిపోతుంది కదా అని అనొద్దండి. పర్ఫెక్ట్గా నడుచుకోవాలి. ఒక రెంట్ హౌస్లో ఉంటే మనం ఉండే చోటు తెలియకూడదు. కొంతమంది ఫోన్ పట్టుకుంటారు బర్రిగొంతు వేసుకొని 10 మంది వినాలనేసి. ఎందుకంటే మనం ఇల్లు లేకనే మనం వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాము, కానీ ఎవరు తీసుకోరు. కానీ మనం పర్ఫెక్ట్గా అంటే ఇంటికల్లోళ్ళు మనల్ని ఒక మాట అనరు. 30 ఏళ్ళు ఉన్నా ఆ ఇంట్లో నుంచి మనం ఒక ఇంటికి వెళ్తున్నామంటే మన బిహేవియర్ వాళ్ళు నచ్చి, బాబా ఇన్నేళ్ళు ఆ ఇంట్లో ఉన్నావా, మన సొంత ఇల్లు లాగున్నావా అని మనం ఫీల్ అవ్వాలి. మా ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారని వాళ్ళు బాధపడాలి. ఆ ఇంట్లో నుంచి మనం వెళ్ళాలి అంటే ఒక సొంత ఇల్లు కట్టుకొని వెళ్ళాలనుకుంటే మనం నోరు అన్ని అదుపులో పెట్టుకొని సొంత ఇల్లులాగా బ్రతకాలి. రెంట్ ఇచ్చి ఇంటికల్లోతో ప్రేమ అనురాగంగా పంచుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది కరెక్టా కాదా, మీరు పెట్టే మెసేజ్ పట్టితే